గొప్ప దేవుడు మనలో ఉండే అదే ప్రియులారా మనకు జయమన్నమాట. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు గొప్పతనం ప్రియులారా మనం చూసినట్లయితే జయించామన్నమాట, ఓడిపోలేదు. మొదటి ఆదాం ప్రియులారా మనం చూసినట్లయితే ఓడిపోయాం. సాతాను శోధించినప్పుడు అంటే ఆ శోధనలో మనం చూస్తున్నాము, హవ్వ పడిపోయాం. అలాగే ఆదాము కూడా ప్రియులారా పాపం చేసినట్టు పరిశోధ గ్రంథాన్ని పడిపోయాం అన్నమాట. కానీ కడపటి ఆదాం, రెండవ ఆదాం యేసుక్రీస్తు ఫెయిల్ కాలేదన్నమాట. హల్లెలూయా. కాబట్టి చాలా విషయాలు ప్రియుల మన జీవితంలో చాలా విషయంలో మనం ఫెయిల్ అయి ఉండవచ్చు, కానీ యేసుక్రీస్తులో ప్రియులారా మనం ఆధారపడుతున్న వ్యక్తులు ఉంటే మనకు జయం ఉంది అనమాట, ఓడిపోలేదన్నమాట. కాబట్టి మనం యేసుక్రీస్తులో ప్రియులారా మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవునిలో ఆధారపడదాం. బైబిల్లో రాయబడింది యేసుక్రీస్తులో ఆధారపడుతున్న వారు సిగ్గుపడలేదన్నమాట, సిగ్గుపడలేదు. కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తులో ఆధారపడుతున్నప్పుడు, యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్నప్పుడు మనలో జరుగుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన పరిశుద్ధులు ఇంక్రీస్ అవుతుంది, ప్రేమలు ఇంక్రీస్ అవుతుంది, దైవజ్ఞానములు ఇంక్రీస్ అవుతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధత ప్రియులారా చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ప్రత్యేకంగా ఈ కాలంలో చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఎక్కడ చూసినా అభయంతరమైన బ్రతుకు ప్రియులారా మనం చూడవచ్చు. పాపాలు చేసుకొని బ్రతకడం ప్రియులారా మనం ఎక్కువ మనం కనిపిస్తారు. కానీ దాని మధ్యలో ప్రియులారా దేవుడు మనను నిలబెట్టామన్నమాట. దేని కొరకు? పరిశుద్ధంగా బ్రతకడానికి కొరకు దేవుడు మనల్ని పిలవడం మాత్రం కాదు, ఆ పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం అనమాట. ఇది మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుడే పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా నాలో మీలో వచ్చి మనలో పుట్టే మనలో ఇప్పుడు పరిశుద్ధరైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మరి యేసుక్రీస్తుతో ప్రియులారా మనం నమ్మకంగా ప్రార్థన చేస్తున్న కొలది, ప్రభువైన యేసుక్రీస్తును మన హృదయపూర్తి ఆరాధన చేస్తున్న కొలది, ఆమేన్ ఆమేన్, పరిశుద్ధ దేవుని యొక్క పరిశుద్ధ మాటలు మన ధ్యానిస్తున్న కొలది మనం తప్పకుండా పరిశుద్ధలో మనం ఇంక్రీస్ అవుతుంది. కాబట్టి పరిశుద్ధంలో మనం ఇంక్రీస్ అవ్వాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట, చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా వ్యక్తులు ప్రియులారా మనం చూసినట్లయితే పడిపోతున్నది ఈ విషయంలో అనమాట. కాబట్టి ఇక దేవుని ఉన్నతమైన గొప్ప పిలుపు ఉందన్న ప్రియులారా మనం పడిపోవడానికి వీల్లేదు. అందుకొరకు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలోనికి వచ్చేసి మనలో ఇప్పుడు నాలో మీలో నివాసం చేస్తున్నాం. కాబట్టి పరిశుద్ధైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనం ఆత్మలో, మీ ఆత్మలో, మన ఆత్మలో నివాసం చేస్తున్నాం. కాబట్టి మన ఆత్మలో పరిశుద్ధ తక్కువ లేదనమాట. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పేతురుతో దేవుడు చెప్పామన్నమాట, యేసుక్రీస్తు చెప్పాం, లోతుగా బలి వేసుకోవాలి. ఇప్పుడు మన ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవ యేసయ్య లోతుగా నన్ను నడిపించు, వాక్యములను లోతుగా నడిపించము, ఆరాధనలో లోతుగా నన్ను నడిపించమని మనం ప్రార్థన చేసుకొని మన సమయం ప్రభుత్వం పరిశుద్ధమైన ప్రభుత్వం సమయం గడుపుతున్న కొలది ఏమవుతుంది? పరిశుద్ధమైన నదులు మన ఆత్మ నుండి యేసుమలో ప్రవహించినాక అప్పుడు ఏమవుతుంది? ప్రియులరా పాప ఆలోచన, పాప తలంపులు, ఊహలో ఉన్న పాప తలంపులు, పాప ఆలోచన అంతా తొలిపోతుంది అనమాట, దూరం అయిపోతుంది. అందుకొరకు ప్రియులారా మనం చూస్తుంటే దేవుని ఒక ఉన్నతమైన పిలుపు పొందిన అపోస్తలుడైన పౌలు ప్రియులారా మనం చూస్తున్నట్టే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తున్నా అనమాట, క్రీస్తు యేసునందు జీవమనుచు ఆత్మ యొక్క నియమం పాప మరణములు నియమం నుండి నన్ను విడిపించాను. కాబట్టి ప్రభు ప్రియులారా మనను పాపం నుండి విడిపిస్తాయి అనమాట, మరణం నుండి మనను విడిపిస్తుంది, ఆత్మీయ మరణం నుండి విడిపించాం. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా పాప నియమం నుండి విడిపించే శక్తి, సామర్థ్యం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉంది అనమాట. అంటే మనం పాపంలో పడిపోకుండా, లోకాశలు పడిపోకుండా ప్రియులారా మనల్ని రక్షించే రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మ వలన ప్రభు యేసుక్రీస్తు నాలో మీలో వచ్చి అనుదినం ప్రియులారా మనల్ని కాపాడుతాను. కాబట్టి మన దేవుడు రక్షకుడు అనమాట, మన ప్రభు రక్షకుడు, మన ప్రభు విమోచకుడు. హల్లెలూయా. మన ప్రభు విమోచకుడు, రక్షకుడు. హల్లెలూయా. స్వస్థపరిచేవాడు, బాగు చేసేవాడు, దేవునికి చేయవాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు ప్రియుల అన్ని విధంగా మనకు సాయం చేస్తాడు అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో ఉన్న కాబట్టి పరిశుద్ధంలో మనందరి వేషంలో అనుదినం ఇంగ్రీస్తా ఉన్నాక ప్రార్థనలో నమ్మకంగా యేసు రక్తం, యేసు వాక్యములో ఆధారపడి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధంలో ఇంగ్రీస్ అవుతాయి అనమాట. పరిశుద్ధంలో ప్రియులారా నేను మీరు ఇంగ్రీస్ అవుతున్నా కొద్ది దారులు ఓపెన్ అవుతాయి అనమాట. చాలా దారులు మనకు ఓపెన్ అవుతాయి, పరిచయ కొరకు మనం చాలా దారులు ఓపెన్ అవుతాయి అనమాట. పరిశుద్ధంలో మనం ఎదగలేదంటే మనం భయపడతాయి అనమాట, బయటకు రావడానికి భయపడతాయి. కొందరు మనం చూసిన ఇంటి నుండి బయటకు రావడానికి భయపడతాయి, ఎందుకంటే బయట అపవిత్రంగా ఉంది, లోకాస్తులు పడిపోవడానికి అవకాశం ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధ దేవుడు పాపలు మధ్యలోనికి దిగి వచ్చామన్నమాట.
పాదులు, శృంగరులు, పాదులు అలాంటి మధ్యలోనికి పరిశుద్ధ యేసుక్రీస్తు చాలా ధైర్యంతో దిగి వచ్చారు. ఎందుకంటే యేసుక్రీస్తులో పరిశుద్ధం ఉంది అనమాట. యేసుక్రీస్తు తెలుసు నేను పడిపోలేదు అంటే స్థిరమైన తీర్మానం ఉంది అనమాట. పరిశుద్ధాత్మ సహాయం ఉంది అనమాట, నింబదల ఉంది అనమాట, వాక్యం నింబదల. కాబట్టి మన పరిస్థితి ఏంటిది? ఇప్పుడు ప్రియులారా, మన లోపల మాత్రం ఉండడానికి కూడా కాదు దేవుడు పిలిచేది. లోపలే మనం ఉండాలి, ప్రార్థన చేయాలి, బయట కూడా రావాలి అనమాట. కాబట్టి ఆ పరిశుద్ధతో దేవుడు మనను నింపిన కాదు. చాలాసారి మన సువార్త పరిచయంలో మనం ఆత్మలు సంపాదించే విషయంలో మనం ఎందుకు ఎదగలేదు అంటే పరిశుద్ధ తక్కువ ఉన్న కాబట్టి కావచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధ మన ఆత్మలో ఉంది, అది మనం బయటకు తీసుకొని రావాలన్నమాట. ప్రార్థన ద్వారా బై ఫెయిత్ ప్రియులారా మన ఆత్మలో ఉన్న పరిశుద్ధ మనం విడుదల చేయాలి. కాబట్టి పరిశుద్ధలో మనం ఎదగకుండా ప్రియులారా మనం ఎలాగే ఆత్మను ఎలాగ మనం సంపాదించుకోవడానికి ఎలాగ వీలవుతాయి. యేసుక్రీస్తు పేతురుతో చెప్పామన్నమాట, నేను మనుషులు పట్టే వారుగా మార్చాం అని చెప్పామన్నమాట. ఇప్పుడు ఇప్పుడు మనుషులు పట్టే వారుగా మార్చబడాలి అంటే పరిశుద్ధాత్మ నింపుదల అవసరం, వాక్యం నింపుదల అవసరం. హల్లెలూయా. అంటే సాక్షిక జీవితం అవసరం, వాక్యానుసరమైన జీవితం అవసరం. వాక్యానుసరమైన జీవితం లేకుండా ప్రియులారా మనం ఆత్మను సంపాదించుకోవడానికి ఎలాగ ప్రియులారా సాధ్యమవుతుంది? ప్రజలు చెప్తారు, మీరే కరెక్ట్ లేదు, నన్ను ఎలాగే మారుస్తారు అని చెప్తారు. కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తు పొందిన మనం సాక్ష్యం కలిగి బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, వాక్యానుసరంగా బ్రతకాలి. దేవుని వాక్యం నుండి అటు ఉండవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రభు ఏం చెప్తున్నారో, వాక్యం ఏం చెప్తున్నారో దానికి ప్రియులారా మనం లోబడాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ ప్రియులారా చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. లేదు కాబట్టి మనం ఎలా ఉంది, మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా, మన ఆలోచన ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉంది, మన క్రియలు ఎలా ఉంది, ప్రభు చూస్తున్నప్పుడు ఏం చెప్తారు మన గురించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇలా మనం కోరుకోవాలి, దేవా మీ పరిశుద్ధ ప్రభువులో పరిశుద్ధ సమర్థి ఉంది అనమాట. మన యేసుక్రీస్తులో పరిశుద్ధ ప్రియులరా, యేసుక్రీస్తు ప్రేమ అంటే పరిశుద్ధమైన ప్రేమ అనమాట. ఆ పరిశుద్ధ యేసుక్రీస్తులో పరిశుద్ధ ప్రియులర సమర్థి ఉంది. అది ప్రియులర మనం కోరుతున్నామా? దేవా నన్ను పరిశుద్ధపరచము, కోరుతున్నామా? తప్పకుండా పరిశుద్ధపరుస్తాను. కాబట్టి పిలిచిన దేవుడు, నమ్మదైన దేవుడు. ప్రియులార మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23, 24 వచనంలో స్పష్టంగా రాయబడింది, పిలిచిన దేవుడు, సమాధానకర్త దేవుడు మన ఆత్మ, ప్రాణ, శరీరం అంతా కూడా పరిశుద్ధపరుస్తారు. యేసుక్రీస్తు రాకడలో మన నిండా రహితంగా ఉండాలి అని ప్రియుల దేవుడు కోరుతుంది అనమాట. అంటే మనలో ఉన్న కొదువు అంతా కూడా పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా దేవుడు తెరుస్తాడనమాట. అంటే దేవుడు మనను ఇప్పుడు ప్రభు రాకడ కొరకు ప్రియులార సిద్ధపరిచే కాలంలో ప్రియులార మనం ఉన్నామని సత్యం ప్రియులార మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ప్రియులారా మనం సమర్పిస్తాం. ప్రభు ఒక పరిశుద్ధ మనం కోరదాం. దేవా నన్ను అదేంగా పరిశుద్ధపరచము. మీరు ఎంతమంది ప్రార్థన చేస్తారు, దేవా నన్ను పరిశుద్ధపరచమని, దేవా నేను ఈ కాలంలో పరిశుద్ధంగా బ్రతకాలి అని మీరు ఎంతమంది కోరుతుంది? అలాంటి ఉన్న వారిని తప్పకుండా ప్రభు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధంగా బ్రతుకుతున్న వ్యక్తులను ప్రియులారా సాతానుకు భయం అనమాట. అని అభయంతరంగా బ్రతుకుతున్న వ్యక్తుల్లోనూ సాతానుకు భయం లేదు. ఇప్పుడు ప్రియులారా ఈ కాలంలో మీరు పరిశుద్ధంగా బ్రతకాలి. దాని కొరకు పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మలైన ప్రియులారా మనలో వచ్చేస్తామన్నమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధంగా బ్రతుకుతున్న వారు యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో పరిశుద్ధులు ఎదుగుతున్న పరిశుద్ధంగా బ్రతుకుతున్న వారికి ప్రియులారా వారు జీవితం చాలా అద్భుతంగా మార్చబడుతుంది. వారి దేవులను అనుభవిస్తారనమాట. వారి సంతోషంలో ఇంక్రీస్ అవుతుంది, సమాధానంలో ఇంక్రీస్ అవుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా నేను పరిశుద్ధంగా బ్రతకాలి, మనందరి పరిశుద్ధంగా బ్రతకాలి అనమాట కోరుకోవాలి. కాబట్టి ప్రత్యేకంగా మన ఇంటిలో తల్లిదండ్రులు పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడాలి. అప్పుడు ఏమవుతుంది, పిల్లలు కూడా పరిశుద్ధ కొరకు నిలబడతారు అనమాట. లేదు అప్పుడు ఏమవుతుంది, పిల్లలకు మంచి భవిష్యత్తు వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలకు ఏమవుతాయి, నా పిల్లలు, నా కుమార్తె లేదంటే నా బాబు భవిష్యత్తు ఏమవుతాయని చాలా తల్లిదండ్రులు కంగారు పెడుతున్న వారు ఉండవచ్చేమో, బాధపడుతున్న వారు ఉండవచ్చు. కాబట్టి పిల్లల బైబిల్ నేర్పిస్తుంది, పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడము, పరిశుద్ధలో ఎదుగము. ఎదైనప్పుడు అదే మనకు విలువ అనమాట. అదే మనకు విలువ, మన డిమాండ్ వస్తుంది అనమాట, పెరుగుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారనమాట, మీరు భూమికి ఉప్పు. ఉప్పులో సారం లేదు అంటే, ఉప్పుకు టేస్ట్ లేదు అంటే దాన్ని గట్టిగా పడేస్తుంది అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనుషులు దాన్ని త్రొక్కడానికి కూడా అవకాశం ఉంది అని రాయబడింది. కాబట్టి ఏం చేసుకోవాలి, ఉప్పుకు దాని టేస్ట్ ఉండాలి అనమాట, సారం ఉండాలి, టేస్ట్ ఉండాలి. అంటే దానికి అర్థం దేవుని పిలుపు పొందిన ప్రియులారా మీరు పరిశుద్ధులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గిపోవడానికి వీల్లేదు.
ఒకవేళ ఏదైనా కొద్దు ఉండే మనం యేసుతో అడగాలి, యేసే నన్ను పరిశుద్ధపరచుము. ఎందుకంటే యేసుక్రీస్తులో పరిశుద్ధ ప్రియుల సమృద్ధి ఉంది. నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. కాబట్టి ఆ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మేలు ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం కోరుకోవాలి, దేవా నా తలంపులు, నా ఆలోచన, నా మాటలు, నా చూపు, నా చెవులు నన్ను టోటల్ గా దేవా నన్ను పరిశుద్ధపరచమని మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి వారు తప్పకుండా పరిశుద్ధులు ఎదిగినట్టు దేవుడు కృప తప్పకుండా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ కాలంలో ప్రియులారా మనం పరిశుద్ధ గుంపుగా ఉండాలి, పరిశుద్ధ సహవాసం ఉండాలి. మన మాటలు క్రియలు పరిశుద్ధలో ఎదిగే వారిగా ప్రియులారా ఉండాలి. లేదు అంటే ప్రియులారా సాతాను మనల్ని పడేయడానికి అవకాశం ఉంది అనమాట. పాపంలో పడేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడదాం. ఆ కృప దేవుడు నాకు, మీకు, మనకు అందరికీ అనుగ్రహించినాక బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధమైన నది మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు, జీవజల నదులు అంటే పరిశుద్ధమైన నది అన్నమాట. అది మన ఆత్మ నుండి ప్రవేశిస్తున్న కొలది యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో రాయబడింది, చేపలు విస్తారంగా వస్తుంది. ఇప్పుడు మన పరిశుద్ధలు ఎదుగుతున్న కొలది పనులు జరుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకర్యాలు జరుగుతుంది. అది మాత్రం కాకుండా అనేక అనేక ప్రార్థనలకు జవాబు వస్తాయి అనమాట. మన పరిశుద్ధులు ఎదుగుతున్నప్పుడు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు, దేవుడి చిత్తానుసారంగా బ్రతుకుతున్నప్పుడు అనేక ప్రార్థనలకు జవాబు వస్తుంది. ప్రత్యేకంగా మీ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నారేమో, చక్కని ఒక అమ్మాయిని కావాలని, లేదంటే పాప కొరకు ప్రార్థన చేస్తున్నాము, చక్కని ఒక అబ్బాయిని కావాలని, తప్పకుండా రిజల్ట్ వస్తాయి. పరిశుద్ధులు ఎదుగుతున్న వారు ప్రియులరా వారు తప్పకుండా పరిగెత్తుకొని వస్తాయి ప్రజలు. హల్లెలూయా. కాబట్టి ఎవరు రాదు అని భయపడాల్సిన అవసరం లేదు. కానీ అపవిత్రంగా బ్రతుకుతున్న వ్యక్తి ఉంటే ప్రజలు రాలేదని, అపవిత్రంగా బ్రతుకుతున్న వ్యక్తులు ఉంటే ఎవరు రా అంటే డిమాండ్ తగ్గిపోతాయి మామూలు అయితే. అందుకొరకు బైబిల్లో రాయి, పాపం మనకు అపమానం తీసుకొని వస్తుంది అనమాట. పాపం ఎప్పుడు కూడా మనకు అపమానం, దేవుడు కాదు. పాపం మనకు ప్రియులారా అపమానం తీసుకొని వస్తున్నాయి. మనం తక్కువ స్థాయిలో ఉండేనట్టు ఈ పాపం. అందుకొరకు యేసుక్రీస్తు ప్రియుల వచ్చే ఉద్దేశం కూడా పాపం నుండి రక్షించుకోవడానికి వచ్చామన్నట. పాపం క్షమించుకోవడానికి కొరకు, పాపం నుండి మనం బయట తీసుకుని రావడానికి కొరకు యేసుక్రీస్తు వచ్చామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధ యేసుక్రీస్తు పిలుపు పొందిన మనం పరిశుద్ధ పిలుపు పొందిన ప్రియులారా మనం పరిశుద్ధ కొరకు మనం నిలబడాలి. ప్రియులారా మనం కోరుకోవాలి. దాని వలన మనకు మేలనమాట, మేలు కీడు లేదు. కాబట్టి పరిశుద్ధంగా గొప్ప సంతోషకరమైన జీవితం అంటే పరిశుద్ధంగా బ్రతకడం అనమాట. హల్లెలూయా. కాబట్టి దానికి ప్రియులారా మనం ప్రార్థన చాలా సహాయం పడుతుంది అనమాట. యేసునామములో మనం ప్రార్థన ఇస్తున్నాం కదా, అది మనకు పరిశుద్ధంగా బ్రతకడానికి చాలా సహాయపడుతుంది. యేసే మాటలు ప్రియులారా పరిశుద్ధంగా బ్రతకడానికి మనకు చాలా సహాయపడుతుంది. యేసుక్రీస్తు రక్తం మనకు పరిశుద్ధంగా బ్రతకడానికి చాలా సహాయపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన పరిశుద్ధంగా బ్రతకడానికి చాలా సహాయపడుతుంది. అలాగే దేవదూతలు కూడా మన పాపాలు పడిపోకుండా కాపాడుతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఈ కాలంలో పరిశుద్ధ కోరుకోవాలి. కాబట్టి పరిశుద్ధ కొరకు ప్రియులారా మనం స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి, గట్టిగా నిలబడాలి.